ఓం నమ శివాయ. మేము మంచాల నుండి వచ్చాము. నా పేరు శ్రీలక్ష్మి అండి. మాది టీఎన్టీ గ్రూప్ మంచాల్. ఈ రోజు రావడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎంట్రన్స్ దగ్గర నుంచి వచ్చేసి మేము చూసిన ప్రతి ఒక్కటి కూడా మాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఈ 12 జ్యోతిర్లింగాలు మనం అంటే ఎక్కడికి వెళ్ళాలన్నా కొంచెం డబ్బుతో కూడుకున్నది కాబట్టి మనము ఇక్కడ చాలా తక్కువ ఖర్చుతో ఒకే దగ్గర 12 జ్యోతిర్లింగాలు చూడడం అనేది కూడా చాలా విశేషం అన్నట్టు. మీరు కూడా ప్రతి ఒక్కరూ ఈ జ్యోతిర్లింగాలు కానీ దర్శించుకోవాలని మీకు మనస్ఫూర్తిగా మీరు అనుకోండి. ఖచ్చితంగా మీరు కూడా చూడొచ్చు. నేనైతే అనుకున్నాము, మేమందరం కూడా వచ్చాము. సో మీరు కూడా అనుకోండి, తప్పకుండా వస్తారు. అభిషేకం కూడా అండి 12 జ్యోతిర్లింగాలకి మేము అభిషేకం చేసాం అందరం కూడా. చాలా అంటే చాలా మంచిగా మాకు మనసు చాలా సంతోషంగా అనిపించింది. హర హర మహాదేవ శంభో శంకర్. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. నా పేరు సాయిబాబు అండి. ఇది హైదరాబాద్ ప్రగతి నగర్ నుంచి వచ్చాం. మా కజిన్ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అబ్బాయి, మా ఫ్యామిలీతో కలిసి వచ్చామండి. అది ఏమైనా తప్పనిసరిగా చూడాలని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు కూడా ఒక్క చోటే ఉన్నాయి. దర్శనం చాలా బాగుంది. అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ప్రశాంతంగా ఉంది. ఎవరైనా సరే రావాలనుకుంటే వచ్చి ఈ అనాథాశ్రమం చూసి తప్పనిసరిగా పుణ్యలింగేశ్వర స్వామిని కూడా దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హర హర మహాదేవ్ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. మేము హైదరాబాద్ మలక్పేట నుంచి ఇక్కడ గుడి చూడడానికి వచ్చాము. చాలా బాగుంది ఇక్కడ వాతావరణం, ప్రశాంతత. 12 జ్యోతిర్లింగాలు ఒకటే దగ్గర చూడవచ్చు. మనము అన్ని రాష్ట్రాల్లో తిరిగి అన్ని చూడలేం కనుక అన్ని ఒకటే స్థలంలో చాలా బాగా పెట్టారు. ఈ గుడికి డెవలప్మెంట్ కూడా బాగా త్వరగా జరుగుతున్నది. ఇక్కడ గోశాల కూడా ప్రత్యేకంగా మనము స్వయంగా తినిపించవచ్చు. 12 జ్యోతిర్లింగాలకు మన చేతులతో అభిషేకం చేసుకోవచ్చు. ఈ వాతావరణం చాలా బాగుంది. అందరూ చూడవలసిన ప్రదేశం ఇది. మరీ దూరం కూడా లేదు. హైదరాబాద్ నుంచి 40-45 కిలోమీటర్స్ లోపే ఉంది. పూజారులు అంతా చాలా బాగా రిసీవ్ చేస్తున్నారు. పూజలు అన్ని బాగా జరుగుతున్నాయి. ఇక్కడ ప్రత్యేకత ఏమంటే సాయంత్రం గంగా హారతి ఉంటుందంట. ప్రతి ఒక్కరూ చూడదలసిన స్థలం ఇది. హర హర మహాదేవ శంభో శివ శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. నా పేరు శ్రీనివాసరెడ్డి. మేము ఇక్కడికి మా బిఆర్ఆర్ ఎంటర్ప్రైజెస్ అధినేత బి రామిరెడ్డి గారి కుమారుడు ఆరోగ్యం బాగలేదు. ఆయన ఆరోగ్యం బాగుండాలని మేము ఇక్కడికి వచ్చి అభిషేకము, అన్నదానము చేయటానికి వచ్చాము. మనము 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలంటే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవచ్చు. హరహర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. నా పేరు వెంకటేష్. మాది హైదరాబాద్ సైదాబాద్ కాలనీ. పుణ్యలింగేశ్వర స్వామి గుడికి ఇవాళ వచ్చినాం మేము. మాది ఇలా 50వ రోజు పెళ్లి రోజు ఉంది. ఈడ మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అయితే ఇవాళ వచ్చి 12 జ్యోతిర్లింగాలు మేము దర్శనం చేసుకున్నాము. మనం పోవాలంటే ఒకటి మహారాష్ట్రలా, ఒకటి తమిళనాడులా, ఒకటి జార్ఖండ్ లా, ఒకటి అన్నీ ఉన్నాయి. కాబట్టి ఎక్కడ పోకుండా మీరు ఎక్కడైనా సరే హైదరాబాద్ గాని ఏ దేశంలోకి వెళ్ళైనా సరే ఈడ చౌటుప్పల వచ్చి ఈడ 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఈడ మీరు వచ్చి దర్శించుకున్నట్టయితే మీ పుణ్యం లభిస్తుంది. హర హర మహాదేవ శంభో శంకర శివ శివ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.